వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఎన్నికలకు ముందు దశల వారీగా మద్య నిషేధం, సిపిఎస్ రద్దు హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగనాసుర నేర చరిత్రపై విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేశారని తెలిపారు. సిపిఎస్ రద్దు, దశల వారీగా మద్య నిషేధం ఏమయ్యాయి అని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు ఎక్కువైపోయాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పిస్తారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, లీలావతి, మట్టం శ్రావణి, వెంకటేష్, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జగనాసుర అవినీతి మరియు నేర చరిత్ర గురించి ఈరోజు మా నాయకులందరూ కూడా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక భస్మాసురుడు. ఈనాడేది కోడికత్తి కమలాసనం డ్రామా అని ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే ఈయన అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మొదట ఆయన వచ్చినప్పుడు నేను మద్యపాన నిషేధం 3 దశల వారీగా చేస్తాను, ఎవరన్నా సరే మద్యం తాగాలంటే ఎక్కడో 5 స్టార్ హోటల్లో తాగాలనేటువంటి ఈ కోడికత్తి కమల్ హాసన్ ఈరోజు మద్యం షాపులన్నీ కూడా ఆయన స్వాధీనం చేస్తున్నాడు. గతంలో ప్రైవేటు వాళ్ళు మద్యం షాపులు నడిపేవాళ్ళు. ఈరోజు అవన్నీ కూడా గుప్తాధిపత్యంగా ఈయనే దాన్ని తీసుకొని మొత్తం గవర్నమెంట్ షాపులు నడిపి దాంట్లో వచ్చేటువంటి డబ్బులంతా కూడా విపరీతంగా రేట్లు పెంచి దాంట్లో వచ్చే డబ్బులంతా కూడా ఈయన ఈరోజు సొంతానికి వాడుకునే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అప్పుడు ఎలక్షన్లో నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నాకు ప్రత్యేక హోదాన్ని నేను తీసుకొస్తాను, కేంద్ర గవర్నమెంట్ మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తాం అనేటువంటి ఈ కమల్ హాసన్ ఈరోజు ఆ మాటే ఎత్తే పరిస్థితి. 22 మంది ఎంపీలు ఉన్నా ఆ మాటే పార్లమెంట్లో ఊసెత్తేటువంటి ధైర్యం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. నేను అధికారం రాగానే కాంట్రిబ్యూషనరీ పెన్షన్ అంటే సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగస్తులకి తప్పుడు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ మాయగాడు ఇప్పటివరకు కూడా ఆ విషయంలో చలనం లేదు. అదేమంటే నేను పొరపాటుని చెప్పేశాను, అది సాధ్యం కాదని చెప్పి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అట్లాగే యువతకి 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం 6,500 పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి హామీ ఇప్పటివరకు కూడా ఖాళీగా ఉన్న 66 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పేదలకి రాష్ట్రంలో 25 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 1% కూడా పేదలకు ఇల్లు పంపిణీ చేసే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో అన్ని బీసీ వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు అని చెప్పినటువంటి ఈ కోడికత్తి ఈరోజు బీసీలకి ఖాళీ కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి మా ముద్దాగా వాళ్ళందరూ కూడా నిర్వహణ చేసినటువంటి ఘనత ఈ కోడికత్తి కమలాసరికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు, తల్లిని చెల్లిని తరివేసిన వాడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తాడో అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటే ఇది మా ప్రైవేటు పార్టీ కార్యాలయం, దీనికి మేము బాడు కడుతున్నాం. ఈ గోడ వరకు మా ప్రెమిసెస్, కానీ చోటు మా పోలీసులు మేము మాట్లాడేటువంటి హక్కు కూడా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా పైన గొంతు పైన కత్తిలు పెట్టేటువంటి కార్యక్రమం. చూడండి, మహిళా పోలీసులు ఉన్నారు, ఒక ఏఎస్ఐ గారు ఉన్నారు, 4 పోలీసులు ఉన్నారు. అంటే ఏం చేసామని ఇక్కడ అంటే మా ఇంట్లో కూడా మా సొంతంగా ఏదైనా కార్యాలు చేసుకునే అడ్డం వస్తారా? అంటే మా ఇంట్లో మా బిడ్డ పెళ్ళలో లేకపోతే ఏదైనా కర్మంతాలో లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ చేసుకుంటే పోలీసు వాళ్ళు ఇట్టే కనబడి చేసుకోనికుండా చేయమని చెప్పి పాపం వాళ్ళ తప్పులేదు, పైన నుంచి ఆర్డర్స్. కాబట్టి దయచేసి ఆలోచించాలా. ఇది మా సొంత స్థలంలో మేము మాట్లాడేటప్పుడు కూడా మీ పర్మిషన్ తీసుకోవాలని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి రోజు చెప్పడం నిజంగా అన్యాయం గురించి తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో దళిత ద్రోహి ఎవరన్నా ఉన్నాడంటే ఆ దళిత ద్రోహి
జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా. దళితులకు 27 పథకాలు రద్దు చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నేను దళిత బంధువుని అంటాడు, అలాగే నేను అభినవ్ అంబేద్కర్ని అంటాడు. ఆలోచించండి, అభినవ్ అంబేద్కర్ అంటే ఏమన్నా పొందుందంటే సాక్షాత్తు అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని ఆయన పేరు పెట్టుకున్న ఆయన అభినవ్ అంబేద్కర్ అంట. సిగ్గు లేకుండా ఈ ఎస్సీ మంత్రులు ఆదిమూలం సురేష్, అలాగే ఆయన నాగార్జున, అలాగే జూపూడి, వీళ్ళు ముగ్గురు కూడా ఆయన గురించి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసలు మీరు దళిత ద్రోహులు, దో ఆదిమూలం సురేష్, దో జూపుడి, దో నాగార్జున, మీలాంటి చెంచాదారుల వల్ల, మీలాంటి తాఫేదారుల వల్ల ఎస్సీల గౌరవం నిజంగా మేము తలదించుకుంటాం. మీలాంటి వాళ్ళు మా కులంలో పుట్టారని చెప్పి. కాబట్టి దయచేసి ఆలోచించండి, మీకు ఆత్మాభిమానం లేదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దళితులే చనిపోయారు ఎక్కువ శాతం. అలాగే బీసీలను చంపావు, మైనార్టీలను చంపావు. నేను చేయలేదు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు. అయ్యా మీరు నిజంగా మీరు గుండె మీద చేసుకో చెప్పండి. గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, లేదా కిరణ్ కుమార్ గారి గవర్నమెంట్ కావచ్చు, లేదా జనార్దన్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, రామారావు గారి గవర్నమెంట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా వీళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద విపరీతమైనటువంటి దాడులు, అట్లాగే మహిళలపైన అత్యాచారాలు. దిశా చట్టం ఎక్కడుంది? దిశా చట్టం ఇంతవరకు పార్లమెంట్లో బిల్లే కల, కానీ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టేశావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా మీ కోడికత్తి కమలాసన్ డ్రామాలు ఆపి ప్రజలకి సేవ చేయండి అని తెలియజేస్తున్నా. మీరు సేవ చేసినా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. అందరూ కూడా నిజ స్వరూపం గ్రహించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ గవర్నమెంట్ మీద తిరగబడే రోజు ఆసన్నమైంది. త్వరలో ఈ యొక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన వర్షం వస్తుందని కారణంగా వాయిదా పడింది. తదుపరి తేదీని మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం అవినీతికి మరియు నేరాలకు నిలయం అయిపోయింది. నేరం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ లేదు. ఆ రోజు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఉండింది, ఈరోజు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదనే దానికి ఆంధ్రప్రదేశ్ని కేర్ ఆఫ్ అడ్రస్గా చేసిన ఘనత కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఆయన చెయ్యిన నేరము లేదు, ఆయన చెయ్యిన అవినీతి లేదు. ఈ రాష్ట్రాన్ని దేనికి పనికి రాకుండా తయారు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భస్మాసుర హస్తాన్ని మన ఆంధ్రదేశ ప్రజలపై పెట్టిన మహోన్నతమైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎఫ్డిఐల ద్వారా 13,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లో సగటున సంవత్సరానికి ఆదాయాన్ని ఇస్తునింది. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,300 కోట్లు తీసుకొచ్చింది. అంటే 1,300 ఎంత, 13,000 ఎంత అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. రైతుల యొక్క రుణమాఫీని పక్కన పెట్టే రైతులు ఈరోజు ఒక రైతు మీద 2,45,000 రూపాయలు ఆ రైతు చెల్లించాల్సిన పరిస్థితి మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు అక్రమ ఇసుక ద్వారా ఆయన సంపాదిస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. ఈయన మనమందరం కూడా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అనేది మనం అనుకుంటున్నాం. మన యొక్క ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టుకుంది ఏంటంటే LMSW అనేది పెట్టుకున్నాడు. ల్యాండ్, మైనింగ్, శాండ్, ఆయన అదేవిధంగా వైన్. అంటే ఈ 3-4 కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఎంత ఎర్న్ చేస్తుంది, ఎంత సప్లై చేస్తుంది మధ్యాహ్నం అనేది కూడా లేకుండా సప్లై ఒకటి, ఆదాయం ఒకటి. ఆయన ప్రభుత్వం జనరల్ సేల్ ట్యాక్స్ అనేది ప్రభుత్వం పెట్టింది. కానీ ఈరోజు JST అనేది ఆయన పెట్టుకున్నాడు సొంతంగా. జగన్ సెల్ఫ్ ట్యాక్స్, ఆయన సొంత ట్యాక్స్ ఈరోజు మన మీద రుస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు మాత్రం నంగిగా మాట్లాడుతున్నాడు. ప్రజలను ఆకర్షించలేదు. అంటే నాకేం తెలీదు, నేను సచ్చీలుండి నాకేం తెలీదు.
కానీ గూగుల్లో పోయి ఐడి నెంబర్ 6093 అని కొడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. అంటే ఈయన చేసిన ఆర్థిక నేరాలు, ఈయన చేసిన క్విక్ ప్రో కార్యక్రమాలు, వీటన్నిటి ద్వారా ఈయన సిబిఐ లెక్క కట్టింది ఎంతంటే 43,000 కోట్ల ఆస్తులు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళ మీద కేసు కట్టి ఈయన అనుచరులైన 12 మంది మీద కేసు కట్టి ఈరోజు ఆ కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. గత 7-8 ఏళ్ళుగా నడుస్తూనే ఉన్నాయి. ఆ కేసుల విషయంలో ఈయన 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి రావడం జరిగింది. మరి ఈయన ఒక నెలకి ప్రజాధనం కేవలం ఈయన కేసులు వాదించడానికే 10 కోట్ల రూపాయలు ఈయన ప్రజాధనం ఖర్చు పెడుతున్నాడంటే ప్రజలు దీని అందరినీ గమనించాల్సిన అవసరం ఉంది. పెద్ద లాయర్లు, ఘనాపాటైన లాయర్లు వాళ్ళని ఉపయోగించుకొని ఈయన బెయిల్ మీద ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. మరి ఈయన 43,000 కోట్ల ఆస్తులు సంపాదించి ఎన్నికల అఫిడవిట్లో మాత్రం నాకు 510 కోట్లే ఆస్తి ఉంది అని చూపించడం జరిగింది. మరి వీటన్నిటిని ప్రజలందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో ఈ ఆర్థిక నేరగాడిని ఏపీ ఖైదీ నెంబర్ 6093ని ఖచ్చితంగా గద్దెదించి మన రాష్ట్రాన్ని ఈ అవినీతి చక్రవర్తి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. పిలుపులో భాగంగా జగనాసుర నేర చరిత్ర మరియు అవినీతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేయడం, ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఏమాత్రం తమ జీవనాన్ని కొనసాగించేదానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా గత 4 సంవత్సరాలుగా ఏదైతే ఇసుక ర్యాంపులు వెలవేశారో అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడి దాదాపు 4 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, అదేవిధంగా హత్యలు దాదాపు 2,000 పైచిలకే జరిగాయి. కానీ ఎక్కడా కూడా మహిళలకు జరిగిన అన్యాయం మీద వాళ్ళకి ఎక్కడ న్యాయం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా నేరస్తుల్ని కాపాడమే జగన్మోహన్ రెడ్డి ఆయన అజెండాగా పెట్టుకున్నారు. ఆ రోజు పాదయాత్రలో ఆయన మహిళలు నా అప్పచెల్లెళ్ళు, నేను అందరికీ అన్నదమ్ముడిగా ఉంటాను, ఆడపిల్లలకు మేనమాగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా ఈ నేర చరిత్ర కలిగిన ఈ జీవో నెంబర్ 77 అనేది దళితులకు ఉరితాడు, అదేవిధంగా పేదలకు ఉరితాడు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఉడితారు. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 77 యొక్క సారాంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో చదువుకోవటానికి ముందుకొస్తున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకోకుండా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్లకుండా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోకుండా ఈరోజు ఈ జీవో నెంబర్ 77 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో పేదలు చదువుకోవాలంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యే పరిస్థితి. ఈరోజు ఈ జీవో నెంబర్ 77 అనేది పేద ప్రజలు లిక్కర్ మాఫియా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు లిక్కర్ అనేది ముందు అనేది ఉండదు, అంచెలంచెలుగా ఆపుతారని చెప్పాడు. అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ పెట్టే బిల్డ్ షాపులు అనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఇంట్లో బిల్డ్ షాపులు ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. ఆయన సొంత బ్రాండు మొత్తం జగన్మోహన్ రెడ్డి సొంత అకౌంట్కి వెళ్ళిపోయే పరిస్థితి. లిక్కర్ 60 రూపాయలు లిక్కర్ చీప్ లిక్కర్ ఉన్న బాటిల్ ఈరోజు 150-200. ఆ డబ్బులంతా ఎక్కడ పోతుంది? పేద ప్రజల డబ్బులు. ఆ పేద ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. అందరూ కూడా ఒక్క లిక్కర్ మీదనే ఎంత తీసుకుంటున్నాడో ప్రతి సంవత్సరానికి దగ్గర 30-40 తీసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి మనకైతే ఆయన అమ్మ ఒడి వేస్తున్నాడంట, ఇది ఇస్తున్నాడంట. ఎక్కడి నుంచి సంక్షేమ పథకాలు చెప్పేదే ఎన్టీ రామారావు కాడి ఈనాడు చంద్రబాబు నాయుడు కాడికి ఈ సంక్షేమ పథకాలు అనేది నేర్పించింది. నువ్వు 5 సంవత్సరాలు 30 లక్షలు ఇల్లు కట్టావు, 4 సంవత్సరాలు అయింది, ఒక ఇటుక రాయి పెట్టిన పరిస్థితి లేదు గ్రామాల్లో. అదే మా తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 2,000 నుంచి 3,000 దాకా కట్టే పరిస్థితి ఉంది. ఒక్క ఇల్లు కట్టిన పరిస్థితి లేదు.
ఈరోజు ఇసుక 5,000 ట్రక్కు. ప్రతిదీ ఏదైనా పెంచకుండా పేదవాడు కడుపు కొట్టే తప్ప నువ్వు పేదవాడికి నేనంట నేను జగనన్న ఇదేం చెప్తున్నాను. ఏం నువ్వు చేసింది పేదవాడికి చేసే సాయం ఏంది? శాసనసభ్యులు డాక్టర్ బాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగనాసుర నేర చరిత్ర మీద ప్రెస్ మీట్ ఇక్కడ పార్టీ ఆఫీస్ నందు మనం పెట్టడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 4 సంవత్సరాలు ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు చేశారు. కానీ ఏ ఒక్క నిందితుడికి కూడా ఈ రోజుకి శిక్ష పడిన దాఖలా లేవు. అలాగే ఆయన ఆ రోజు పాదయాత్ర సమయంలో ప్రతి ఒక్క మహిళకి భరోసా ఇచ్చాడు, నేను రాగానే మద్యపానం పూర్తిగా నిషేధిస్తానని చెప్పి. కానీ ఈ రోజుకి మద్యం అనేది ఏర్లై పారి ఆ పిచ్చి మందులు తాగి మృగాల్లాగా ప్రవర్తించి మహిళల మీద 9 నెలల బిడ్డకాడి నుంచి 90 ఏళ్ళ వృద్ధురాల దాకా కూడా ఈ మృగాలు వదలకుండా ఇలాగే ఎన్నో విధాలుగా మహిళల మీద యాసిడ్ దాడులు, అలాగే నడి రోడ్డు మీద పొడిచి చంపడం అన్ని విధాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి. మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాసి సునీల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగనాసుర రక్త చరిత్ర అనేటువంటి కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన డోక్రా సంఘాల పొదుపు సంఘాల సభ్యులందరికీ కూడా అన్ని విధాల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళా సాధికారత జరగాలి, మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందాలి అని ఎన్నో పథకాలు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మహిళలకు అన్ని రంగాల్లో ఉండి మహిళల్ని నడిపించడం జరిగింది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అండగా ఉండడం పక్కన పెడితే కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అభయహస్తంలో సభ్యులుగా ఉన్న 1,000 మంది సభ్యుల ఖాతాలో నుంచి 2,100 కోట్లు అభయహస్తం సొమ్ము కూడా తినేయడం జరిగింది. మరి గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే 2019 నుంచి కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సినిమా పక్కీలు సింపతి చేకూర్చుకునే దానికోసంగా సొంత కుటుంబ సభ్యులను చంపి ఆ సింపతి కోసంగా అప్పుడున్న అధికారపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక వాళ్ళ పాంప్లెట్ అంటే సాక్షి పేపర్ ఏదైతే ఉందో అది వాళ్ళ పెద్ద పాంప్లెట్ ఆ రోజు నుంచి దాంట్లో పెద్ద ఆర్టికల్స్ రాయించుకొని తద్వారా లబ్ధి పొందారు. ఆ రోజు ఆ పాంప్లెట్ని ఇంటింటికి పంచారు ఉచితంగా. పూర్వాపరాలు లేకపోతే 2019 మార్చి 15 ఆ రోజు ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత బాబాయ్ వాళ్ళ నాన్నగారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగింది. ఆయన నేర చరిత్ర గురించి చెప్పాలంటే నువ్వు సీరియల్ తీస్తే 5 సంవత్సరాలు కంటిన్యూగా చూడొచ్చు. ఆయన మనకుండే ప్రదేశాల సుందరమైన ప్రదేశం విశాఖపట్నం. ఆ విశాఖపట్నంలో ఋషికొండ, ఆ ఋషికొండని గ్రామాల మాఫియా మొత్తం వైకాపా నాయకులు కొండని సామె చెప్తారు, ఆ ఎలుకలు తిన్నట్టు తినేశారు. ఆ ప్రజలు విశాఖపట్నం ప్రజలు కోర్టుకు పొద్దుదల బోనస్ కంపెనీలకి ల్యాండ్ మాఫియా ఎకరాలు వాళ్ళకి పేరుతో వాళ్ళకి ఇచ్చేసి ఆ కంపెనీలు లేకుండా మళ్ళా వాటి లేఅవుట్లేసి అమ్ముకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏం మిగిలిచేటట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడే చెప్పారు ఈ లెక్కల గురించి కూడా. గతంలో ఫ్యాక్టరీలు ఉండేది, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. 100 రూపాయలు బాటిల్స్ని వాళ్ళు 80 రూపాయలకి మనకి పంపిస్తే 20 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద వ్యాపారం చేసేవాళ్ళు. ఆ లెక్కలు తాగితే 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, 80 సంవత్సరాలు బతుకునేవాళ్ళు. ఆరోగ్యానికి సంబంధించిన కోటా ప్రకారం ఆ డయట్ చేసేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయల ఒక బాటిల్లో 150 రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నాడు. అవి తాగితే 80 సంవత్సరాలు కాదు, కరెక్ట్గా నెలకు చచ్చిపోతాడు. 30 రోజులు దాకా కంటిన్యూ. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని 2 యువకులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని పోటుపాలెం జాతీయ రహదారి వద్ద ఆదివారం చోటు చేసుకుంది.
రూరల్ పోలీసుల కథనం మేరకు బాలాయపల్లి మండలం గొట్టికాడు గ్రామానికి చెందిన ఆల్తూరు జయరాజు 25, పలమనేరుకు చెందిన అంబుర్ వంశీనాథ్ 26 సంవత్సరాలు ఇద్దరు వ్యక్తులు తిరుపతి నుండి ముత్తుకూరుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో గూడూరు పోటుపాలెం కూడలి వద్ద నెల్లూరు నుండి గూడూరుకు వస్తున్న గూడూరు డిపో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. జయరాజుకు వివాహమై పిల్లలు ఉన్నారు. రూరల్ పోలీసులు బస్సును డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు డివిజన్లో ప్రజా డాక్టర్గా పేరు పొంది డాక్టర్ సిఆర్ రెడ్డి పేద ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని, ఆయన మరణం బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను సిఆర్ రెడ్డి నివాసంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పరామర్శించారు. ముందుగా సిఆర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ మరియు విద్యా సంస్థలు స్థాపించి పేద ప్రజలకు విద్య, వైద్యం అందించి గుర్తింపు పొందారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. వారి కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్న సిఆర్ రెడ్డి స్ఫూర్తితో ఈ ప్రాంతంలో నేటికి సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు సిఆర్ రెడ్డి గారు మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సిఆర్ రెడ్డి గారు అంటే ఒక దేవుడిలాగా పేద ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆయన ఇక్కడ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళందరికీ ఆయన సేవ చేయడం మనందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి పేద ప్రజలకి విద్య కూడా అందుబాటులో చేసిన ఘనత ఆయనది. అలాగే గుడి కూడా కట్టించి మనకి ఆయనకి దైవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మనకి తెలియజేయడం మనకందరికీ తెలిసిన విషయం. ఆయన అడుగుజాడల్లో ఆయన పిల్లలు ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పెట్టినటువంటి హాస్పిటల్స్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారు డబ్బు సంపాదించాలంటే కనుక వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి లేకపోతే అబ్రాడ్ వెళ్ళి సంపాదించవచ్చు. కానీ నా ప్రాంతానికి నేను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇక్కడే ఉండి సేవ చేయటం చాలా గొప్పతనము. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగజేయాలని అభావం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా గూడూరు పట్టణంలో సిపిఎం మరియు సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ నాయకులు కాళేశా మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం వచ్చిందని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, కార్మికులు ఐకమత్యంగా తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, బివి రమణయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. వివిధ సెంటర్లో కార్మికుల జెండా ఏఐటీ జెండాని రెపరెపలాడించి చివరగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం నుండి పాత బస్ స్టాండ్ సర్కిల్ వరకు ఉన్నటువంటి జెండా వరకు కూడా కార్మికులతో ర్యాలీ నిర్వహించి ఇక్కడ జెండాని సీనియర్ నాయకులు చంద్రయ్య గారు చేత ఎగరవేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు పాలన చూస్తే కార్మికులు, కర్షకులు, రైతులు కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కార్మికుల మీద దాడులు, రైతుల మీద దాడులు, అదేవిధంగా కర్షకుల మీద దాడులు, కార్మికులు ఉద్యమం చేసి సంపాదించుకున్నటువంటి 44 చట్టాలని రద్దు చేసి ఈరోజు 4 కోట్లుగా తెచ్చేసి ఈరోజు కార్మికులు పట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజు ఏదైతే 8 గంటల కోసం పని విధానం కోసం ఉద్యమం చేసి సాధించుకున్నామో అదే 8 గంటలు ఈరోజు తృణముక్తి ఇచ్చే 12 గంటల పని విధానం ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళీ తీసుకొస్తారంటే ఎంత దుర్మార్గ పరిస్థితి ఈరోజు కార్మికులు ఎదుర్కొంటుందో చూస్తాడు. ఈరోజు కార్మికులు పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చి మేడే మా దినం, మేడేకి పబ్లిక్ హాలిడే ఇవ్వాలి, ఈ మేడేని మేము ప్రపంచవ్యాప్తంగా జరిపించుకుంటాం అని చెప్పి కూడా కార్మికులు నిర్ణయిస్తున్నారు. ఈ కార్మికులందరూ కూడా మేడేని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల శాఖల చోట్లంతా కూడా జెండాలేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు మనం ఒకటి గమనించాలా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఈరోజు గతంలో ఏదైతే 8 గంటల పని దినానికి కావాలని చెప్పేసి శ్రామిక వర్గం పోరాట సాధించిందో ఈరోజు దాన్ని కాలరాసి తిరిగి పెట్టుబడిదారి వర్గానికి మేలు చేకూర్చే విధంగా 12 గంటల పని విధానాన్ని ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని కార్మిక వర్గం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోవాలా, పాలక వర్గాలైనా పెట్టుబడిదారులైనా కానీ
కార్మికుల శ్రమతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, మీరు కూడా అభివృద్ధి చెందుతారు. అంతేగాని కార్మికుల శ్రమ లేకుండా ఏ ఒక్కటి కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. 1,00,00,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క పోగేసినా కూడా దాన్ని ఖర్చు పెట్టాలంటే దాన్ని శ్రమ చేస్తేనే ఖర్చు అవుతుంది. చికాగో నగర్లో అనేక పోరాటాలు ప్రాణాలు అర్పించిన సందర్భంలో 24 గంటల నుంచి 8 గంటల పని విధానం వచ్చింది. ఆ పని విధానాన్ని కాపాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో దాన్ని రద్దు చేసి కార్మికుల చట్టాలని రద్దు చేయాలని కుట్ర పడుతుంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా భారతదేశంలో కార్మికులందరూ ఏ సంఘం కింద ఉన్నా ఏ జెండా కింద ఉన్నా అందరూ ప్రపంచ కార్మికులారా ఏకంగా అనే నినాదంతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో మోడీని గాన గెలిపిస్తే కార్మిక చట్టాలని కాదు కదా ఒక పండగ వాతావరణం తెలిసేటట్టు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన గూడూరులో కూడా చేశాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన సిపిఎం పార్టీ నాయకులు వెంకటరామరెడ్డి గారు, మణి గారు, అదేవిధంగా కార్మికులందరికీ, అదేవిధంగా సిఐటి నాయకులు మన పుట్టా శంకరయ్య, అదేవిధంగా మధు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘాలలో, అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులు గోపి మురళి తదితరులు కూడా పాల్గొన్నారు. వాళ్ళకి కార్మికులందరూ కూడా బాధ్యతగా పాల్గొని ఈరోజు టౌన్ మొత్తం మీద కూడా ఈ యొక్క ఉత్సవం పండగలాగా కూడా నిరూపించే జెండాలతో దానికని ఈ యొక్క ఉద్దేశించి ఏంటంటే మేడే ఉద్దేశించి మనకు అందరికీ తెలుసు. 130 సంవత్సరాల క్రితము కార్మికులు పెట్టిన ఇబ్బందికి గురి ఆ యొక్క ఊత కోతకు వస్తే ఆ ఊత కోసలో 12 గంటల టయాన్ని కూడా 8 గంటలుగా పోరాడి అప్పట్లో చేసినటువంటి కార్మికుల ప్రాణాలు అర్పించి ఆ యొక్క గొడ్డని ఎగరేసిన తర్వాతే ఈ రోజు మనకు మేడే అనేది ఏర్పాటు జరిగింది. కార్మికులు సూర్యుడు పుట్టక ముందు పట్టకపోయేవాళ్ళు, సూర్యుడు అస్తమిస్తాన్ని తీసుకుని వచ్చి వదిలేవాళ్ళు. వాళ్ళకి ఏం సాంసారిక బాధ్యతలు కానీ కుటుంబ బాధ్యతలు కానీ ఏమి లేకుండా ఒక బానిసల్లాగా ఈ పెట్టుబడిదారుల కింద మగ్గిపోయేటువంటి యొక్క సందర్భంలో మేము ఇన్ని గంటలు పని చేయలేము, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు బాధ్యతలు ఉన్నాయి, మేము మనుషులమే, మరుసటి రోజు పనిచేయాలంటే శక్తి కావాలి. ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల మా మొత్తం కార్మిక జాతీయ నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజు సచ్చే కన్నా చావో రేవో తేల్చుకుందాం అని చెప్పేసి ఆ రోజుల్లో కార్మికులందరూ కూడా ఇదే విధంగా గుమ్మిగూడి అమెరికాలో హే మార్కెట్ దగ్గర గొప్ప ప్రదర్శన సమ్మె చేయడం జరిగింది. అయితే ఆ కాలంలోనే ఒప్పని పెట్టుబడిదారులు, ఈ ఆసాములు, ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆ కార్మికులపైన దాడులు చేసి కాల్పులు జరిపి రాబట్టినటువంటి హక్కులంతా కూడా ఈరోజు ఈ బీజేపీ మూడేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా విభజించి కూలి వాడికి రక్షణ లేకుండా, కార్మికుడికి భద్రత లేకుండా, కార్మికుడి పని గంట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన జీతం ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, కష్టపడి తీసేస్తారు. మొత్తం హక్కులంతా కూడా 44 చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ఈరోజు కార్మికులను ఎట్టి చాకిరీ చేసే బానిసలాగా ఎప్పుడైతే 137 ఏళ్ళ ముందున్నారో అటువంటి బానిసలుగా మళ్ళా బతికేదాన్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఈ యొక్క ప్రభుత్వాలకు వాళ్ళు చేసిన చట్టాలకు అంటే చట్టం అంటే కార్మికులు మంచి చేసే ఆమోదయోగ్యమే. అయితే కార్మికులు గొంతులు కోసి, కార్మికులు పుట్టలు కొట్టి, కార్మికుల హక్కుల కాలు రాసి, కార్మికులను పశువుల కన్నా హీనంగా ఉపయోగించుకునేటువంటి దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా మా సిఐటి తరఫున గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 30వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణలో భాగంగా ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. భక్తులు కోడి ముద్దల ప్రసాదాన్ని అందుకున్నారు.
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణానికి చెందిన సొల్లేటి మోహిత్ అమ్మవారిపై రచించిన 102 శతకాలను అమ్మవారికి సమర్పించారు. మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. మోహిత్ మాట్లాడుతూ అమ్మవారి జయంతి సందర్భంగా 102 గోత్రీకులకు 102 పద్యాలను శతకాలుగా మార్చి అమ్మవారికి సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పనిచేయడం లైన్ ట్రిప్ అవుతా ఉంది. ఒక్క లైన్ ఉంది. మర్యాదలేరా నీ కొడుకటి కూడా గుర్తుపెట్టుకో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు. ఆమె సందర్భంగా 102 గోత్రీకులకు చిహ్నంగా 102 పద్యాలు శతకంగా మార్చి ఆ తల్లికి ఈరోజు సమర్పించుకునే భాగ్యం నాకు లభించింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఆ తల్లికి అనేక రచనలు అమ్మవారికి సమర్పివ్వాలని, అలాంటి శక్తిని నాకు అమ్మవారు నాకు నిత్యం ప్రసాదించాలని కోరుకుంటూ నిత్యం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దీనికి తోడ్పడిన దేవస్థానం కానీ అందరికీ నమస్కారాలు మరియు అభినందనలు. సరేండి, నాకు సహకరించిన దేవస్థానం వారికి అలాగే నాకు తోడ్పడిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై వాసు. అమ్మవారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన సొల్లేటి వెంకట మోహిత్ గారు 102 శ్లోకములు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మీద రాయటం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. చిన్న వయసులోనే అతనిలో
ఆ యొక్క అద్భుత శక్తి ఆ అమ్మవారి దయ వల్ల లభించింది. ఇంకా చాలా చాలా రాసి చాలా గొప్ప కవిత్వాలు రాసి ఇంకా చాలా అభివృద్ధి చెంది వైశ్య కులములో ఒక మహోన్నత వ్యక్తిగా వికసించాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. ఇంతకుముందు కూడా చాలా కవిత్వాలు రాశారు, ఇంతకుముందు కూడా ఆవిష్కరించబడింది. ఇంకా కూడా అతను రాసి దాన్ని కొన్ని శ్లోకాలు ఇంతకుముందు కూడా నేను చెప్పున్నాను. వాటిని మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏ విధంగా అయితే ఆయన ప్రవచనాలు ప్రజలు వినేదానికి అవకాశం కల్పించారు, అదేవిధంగా కూడా ఆ విధంగా తయారు కావాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. జై గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శత జయంతి మహాకుంభాభిషేక ఉత్సవాల్లో ప్రతిష్ఠించనున్న శ్రీ చక్ర మేరవకు విశేష పూజలు నిర్వహించి దాత జిల్లా చంద్రశేఖర్ నివాసం నుండి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న సోమేశ్వర ఆలయంలో శ్రీ చక్ర మేరువుకు పూజలు నిర్వహించారు. అనంతరం దాత చంద్రశేఖర్ నివాసం నుండి మంగళ వాయిద్యాలతో శ్రీచక్రాన్ని ఊరేగింపుగా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి తీసుకుని వచ్చారు. మహిళలు అమ్మవారి నామస్మరణ చేస్తూ ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. అమ్మవారి గారికి రెడీ పూజ చేసి రెడీ చేశా. శరణ్యే త్రయంబకీ గౌరీ నారాయణ నమోస్తుతే మహాదేవ శంభో పక్కన ప్రయాణం స్వామి కూడా ఇస్తుందిరా. శ్రీచక్రం ఇచ్చిన తర్వాత ఓడు శ్రీచక్రం ఇచ్చారు. ఎక్కడ పెట్టుకుంటే అమ్మవారి ముందరే పెట్టారు 10 రోజులు. జై జై వాసవాంబ, జై జై వాసవాంబ, జై వాసవాంబ. గజానన భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దులన, ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శతవార్షికోత్సవ మహాకుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా నేటి నుండి 5వ తేదీ వరకు మహాకుంభాభిషేక శ్రీచక్ర మహామేరు ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. దేవస్థానాన్ని పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రారంభ పూజల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యాగశాల ప్రవేశం అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ